ఒకవైపు అరెస్టులు, ఇంకోవైపు పార్టీ వీడుతున్న నేతలతో వైసీపీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పార్టీ నేతల వరుస అరెస్టుల నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ నెంబర్ వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సీఎం చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారనే ఆరోపణలతో పోలీసు కేసును ఎదుర్కొంటున్న జోగి రమేష్ను విచారణకు రమ్మంటూ సిఐడి పోలీసులు తాజాగా నోటీసులను జారీ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో జోగి ముందస్తు బెయిల్పై బయట ఉన్నారు. అయితే విచారణ అనంతరం జోగిపై సిఐడి ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. ఎవరు చేసిన కర్మ వారనుభవింపక తప్పదన్నా అన్నట్లు జగన్ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా చెలరేగిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పడం లేదు. జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఇష్టారీతిగా చెలరేగి తనకు ఎదురేలేదన్నట్టుగా రెచ్చిపోయిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పుడు వాటి ఫలితాన్ని అనుభవిస్తున్నారని జనాలు చర్చించుకుంటున్నారు. గతంలో చేసిన తప్పిదాలకు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు. అగ్రిగోల్డ్ భూ కుంభకోణంలో జోగి రమేష్ కుమారుడు అరెస్టై బెయిల్ మీదున్నారు. ఇక మాజీ మంత్రి జోగి రమేష్ కూడా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పోలీసుల విచారణకు హాజరై జోగి రమేష్కు సిఐడి పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. అయితే ఈసారి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రికి నోటీసులు జారీ అయ్యాయి. శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. జగన్ హయాంలో జోగి రమేష్ ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా నడిచిపోయింది. గురివింద గింజ సామెతలా తాను అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా అప్పటి ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న జోగి రమేష్ అప్పట్లో అధికారం అండతో పాల్పడిన అక్రమాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారని అనే చర్చ జరుగుతోంది. ఇకపోతే వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారని మాజీ మంత్రి జోగి రమేష్పై కేసు నమోదైంది. ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుపై దాడికి యత్నించడంపై అప్పట్లోనే సిఆర్పీఎఫ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ ఫిర్యాదును తేలిగ్గా తీసుకోవడంతో జోగి రమేష్ పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. ఈ సంఘటన తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కింది. దాంతో జోగిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఇక గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. విచారణను సిఐడికి అప్పగించారు. దీంతో మాజీ మంత్రి జోగికి కష్టాలు మొదలయ్యాయి. అదే సమయంలో అరెస్టు భయంతో అప్పట్లో అండర్ గ్రౌండ్కి వెళ్లిన జోగి స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం ప్రయత్నించారు. అన్ని స్థాయిల్లోనూ ఆయనకు ఎదురుదెబ్బ తగలగా సుప్రీంకోర్టు మాత్రం అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. విచారణకు సహకరించమంటూ ఆదేశాలిచ్చింది. ఇప్పటికే పలుమార్లు సిఐడి విచారణ ఎదుర్కొన్న జోగి కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చారు. అకస్మాత్తుగా మళ్లీ రమ్మంటూ నోటీసులు జారీ చేయడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో నోటి దురుసుతో వ్యవహరించిన నేతపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను అరెస్టు చేసింది. అరెస్టు చేస్తోంది కూడా. ఈ నేపథ్యంలో కేసుల నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాలన్నీ చేశారు. జోగి రమేష్ టీడీపీతో సత్సంబంధాలకు ప్రయత్నించారు. అయితే ఆయన రాకను టీడీపీలోని అన్ని స్థాయిల్లో వ్యతిరేకించడంతో వైసీపీలో ఉండిపోవాల్సి వచ్చిందని అంటున్నారు. కాగా చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఆయన మళ్లీ విచారణకు పిలవడం ఆసక్తి రేపుతోంది. మరి ఈ కేసులో సిఐడి విచారణ తర్వాత యాక్షన్ ప్లాన్ ఏంటి? జోగి అరెస్ట్ అవుతారా లేదా అనేది వేచి చూడాలి.